కేరళ చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటిసారిగా సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాచండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా అలంకరించారంటే ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. గతేడాది అధిక శ్రవణం తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావడంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్యకాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతుండటంతో అమ్మవారికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసు. కృష్ణ చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఈ రోజు 5వ రోజు విజయవాడలో దసరా కరణ్ నవరాత్రులు అయితే ఇంద్రకీలాద్రిపై ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఈ రోజు 5వ రోజు అంటే ఈ రోజు దుర్గామాత అంటే సహజంగా దుర్గామాత అవతారంలో ఉండాల్సిన అమ్మవారు దాదాపు 71 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్సవాల్లో దుర్గామాతగా దర్శనమిచ్చే అమ్మవారు ఈ రోజు మహాచండీ రూపంలో అయితే దర్శనం అయితే భక్తులకైతే ఇస్తున్నారు. దాదాపుగా ఉదయం 4 గంటల కాడి నుంచి కూడా భక్తులు అయితే వేల సంఖ్యలో క్యూలో అయితే పాల్గొన్నట్లు మనం చూస్తారన్నాం. అంటే సహజంగా ఎప్పుడు కూడా ఈ రోజు 5వ రోజు దుర్గామాతగా దర్శనమిచ్చే అమ్మవారు అంటే ఈ 71 చరిత్రలో సరికొత్త అవతారంలో ఈ రోజు భక్తులకైతే కనువిందు చేయబోతున్నట్లయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఇలా రావడానికి ప్రధాన కారణం కూడా అర్చకులు అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. గత సంవత్సరం ఏదైతే విజయవాడలో జరుగుతున్నటువంటి దసరా నవరాత్రుల్లో కానీ వాటిలో భాగంగా అమ్మవారి అంటే తిథియల్లో కొంచెం తిథియలు అంటే తిథి గడియలు కాస్త ఎక్కువగా రావటం వల్ల అందుకనే దాంతో పాటు జరగవలసినటువంటి ఇవన్నీ ఈ క్రతువులతో పాటు ఈ దసరా మహోత్సవాల్లో వచ్చినటువంటి ఈ అవతారంలో కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది కనుక అందుకనే ఇదైతే ఆగమ శాస్త్ర ప్రకారం ఆగమ పండితులంతా కూడా ఈ రోజు నుంచి కూడా మహాచండీ యాగంగా ఇది మహాచండీగా అవతార రూపంలో అయితే అమ్మవారికి దర్శనం ఇచ్చే విధంగా అయితే ఈ సంవత్సరం నుంచి అయితే ప్రారంభం అయితే మనం చూస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే అమ్మవారు ఆదిపరాశక్తి అఖిలాంటి శక్తి బ్రహ్మాండ నాయక అయిన భగవాన్ దుర్గమ్మ పుణ్యక్షేత్రంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు వేలాదిగా అయితే భక్తులు అయితే అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ విశ్వరక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ మహాచండీ ఉద్భవించిందని చెప్పేసి ఈ అమ్మవారిలో అనేక మంది దేవతలంతా కూడా కొలువై ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రాతిష్టంగా ఏదైతే స్వాములు వారైతే ఇక్కడ చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం దేవస్థానంలో. అదేవిధంగా అమ్మవారిని ఈ రోజు ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వాళ్ళు వారికి అన్ని కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వారికి ఉన్నటువంటి సకల పాపాలు పోతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే ప్రాగాఢంగా ప్రజలైతే భక్తులైతే విశ్వసిస్తున్నట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా ఈ రోజు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభించడం కాకుండా శత్రువులు మిత్రులుగా మారుతారు అని చెప్పేసి ఏ కోరికనైతే మనం కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి కూడా ఈ భక్తులంతా కూడా ప్రాగాఢంగా విశ్వసిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆ విధంగా ఈ రోజు అమ్మవారిని కోరిన కోరికలను తీర్చాలని చెప్పేసి భక్తులైతే పెద్ద ఎత్తున అయితే దర్శనం అయితే చేసుకొని ఈ రోజు అమ్మకైతే ఈ రోజు అంటే వచ్చిన భక్తులంతా కూడా ఈ రోజు అమ్మని ప్రదక్షిణలు చేసి ఈ ప్రార్థిస్తున్న పరిస్థితితో మనం చూస్తా ఉన్నాం. అదే రోజు ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు స్వర్ణ కలశాలతో దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చేవాడు. కానీ ఇక నుంచి రాబోయే దసరా మొత్తం కూడా అమ్మ శ్రీ మహాచండీగానే దర్శనం ఇస్తుంది అని చెప్పేసి ఆలయ అర్చకులు అయితే మనకు చెప్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ కృష్ణ.